ఒక మహామనిషి, అనేక తరాలకు ఆదర్శం. ఆ మహాత్ముడి అడుగుజాడలు అనేకులకు మార్గదర్శకం. వ్యక్తి ఉన్నతంగా వికసిస్తే అతని కీర్తి యశస్సులు ప్రకాశిస్తాయి. ఎన్ని విజయ శిఖరాలైనా అధిరోహిస్తాడు. సామాజిక, విద్య, వైద్య, ఆధ్యాత్మిక, రాజకీయ వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన ఆయనే కీర్తిశేషులు డాక్టర్ గోగులమండ సుగుణరావు గారు. బాల్యం సీతారామపురం అనే చిన్న గ్రామంలో 1956 ఆగస్టు 26న కీర్తిశేషులు గోగులమండ వెంకన్న సత్యవతి గారుల దంపతులకు జ్యేష్ఠ కుమారుడిగా జన్మించారు. చిన్ననాటి నుండి క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవభావం, తమ్ముళ్ళు చెల్లెళ్ళతో ప్రేమగా మెలుగుతూ ఉన్నత విద్యను అభ్యసించారు. వివాహం, వైవాహిక జీవితం 1978 ఫిబ్రవరి 5వ తేదీన సువర్తమ్మ గారిని వివాహం చేసుకుని వారి దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు. భార్యాభర్తల అన్యోన్య దాంపత్య జీవితంలో ఒకరికి ఒకరు అనే ప్రశంసలు అందుకున్నారు. వారి దాంపత్య జీవితంలో దేవుడు వారికి ఒక కుమార్తెను, 2 కుమారులను, 9 మంది మనవళ్ళు మనవరాళ్లను అనుగ్రహించాడు. జీవితంలో ఉన్నతంగా ఎదగడం కొరకు నరసాపురం వచ్చి సువార్తమ్మ గారు ₹1 జీతానికి ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తుంటే ఈయన జీవనజ్యోతి ప్రెస్లో కంపోజర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు సాగారు. కొంతకాలానికి వారి శ్రీమతి సువార్తమ్మ గారికి గవర్నమెంట్ ఉద్యోగం రావడంతో కుటుంబం లక్ష్మణేశ్వరం గ్రామానికి వలస వచ్చి చిన్న ఇంటిలో నివాసముంటూ ఆ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉంటూ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకమైన గౌరవాన్ని సంపాదించుకున్నారు. పిఎంపి వైద్యునిగా అలా తన జీవిత భాగస్వామి సువార్తమ్మ గారు వైద్య వృత్తిలో ఉన్న కారణంగా అదే బాటలో సుగుణరావు గారు కూడా వైద్య విద్యను అభ్యసించి పిఎంపిగా లక్ష్మణేశ్వరం పరిసర ప్రాంతాలలో గొప్ప వైద్య సేవలు అందించి ఎన్నో కుటుంబాలలో ఆరోగ్య దీపాలు వెలిగించారు. పిఎంపి అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా గౌరవ బాధ్యత నిర్వహించి వైద్యరత్న అనే అవార్డును అందుకున్నారు. రాజకీయ జీవితం సీతారామపురంలో పంచాయతీ బోర్డు మెంబర్గా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతూ ఎన్నో గొప్ప పదవులను, ఎన్నో గౌరవాలను, ఎన్నో సత్కారాలను పొంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులతో నడుస్తూ రాజకీయ రంగంలో తనదైన శైలిలో కొనసాగుతూ అన్నీ తానై తన పెద్ద కోడల్ని లక్ష్మణేశ్వరం గ్రామ సర్పంచ్గా పోటీలో నిలబెట్టి అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతూ ఎందరికో ప్రభుత్వ ఫలాలను దరికి చేర్చి గ్రామ ప్రజలందరికీ చేరువయ్యారు. దళిత నాయకుడిగా, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నో దళిత ఉద్యమాలలో పాల్గొని దళిత హక్కుల కొరకు పోరాడి దళిత జాతి అభ్యున్నతికి పాటుపడిన గొప్ప నాయకుడు సుగుణరావు గారు. ఆధ్యాత్మిక సేవలు, ఎన్నో బాధ్యతలు, పదవులు, పనులు ఉన్నా తాను పొందుకున్న రక్షణ, ఆశీర్వాదం అనేకులు పొందాలని, అందరూ మారు మనస్సు పొంది రక్షణ పొందాలని 20 సంవత్సరాల క్రితమే ఐక్య క్రైస్తవ స్వార్థ సభలు నిర్వహించి లక్షలాది రూపాయలు వెచ్చించి ఎంతమందో రక్షణకు కారణమయ్యారు డాక్టర్ సుగుణరావు. తాను సువార్థికునిగా దేవుని సేవలో కొనసాగుతూ అనేక మంది దైవజనులకు చేయూతను అందిస్తూ ఎన్నో సంఘ స్థాపనలో వచ్చిన చిక్కులను సరిచేస్తూ ఎందరో దైవజనులకు అండగా నిలిచిన గొప్ప క్రైస్తవ నాయకుడు సుగుణరావు గారు. పాస్టర్స్ అండ్ ఎల్డర్స్ అసోసియేషన్ స్థాపనలో, అది కొనసాగించడంలో తనదైన శైలిలో కృషి చేసి సుదీర్ఘకాలం
ఆ అసోసియేషన్కు చైర్మన్గా వ్యవహరించిన ఘనత డాక్టర్ సుగుణ్ రావు గారికి దక్కుతుంది. ఏల్ బేతేల్ సంఘాన్ని స్థాపించి తన కుటుంబమంతా దైవ సేవలో ఉండడానికి కారకులయ్యారు. వైద్య విద్యలో బోధకునిగా, ఒకవైపు పిఎంపిగా వైద్య సేవలు అందిస్తూ ఎందరో విద్యార్థులను నర్సులుగా తీర్చిదిద్దే వొకేషనల్ నర్సింగ్ కాలేజీలలో ఎనాటమీ వైద్య విద్య బోధకునిగా విశిష్ట సేవలు అందించారు డాక్టర్ సుగుణ్ రావు గారు. లోక్ అదాలత్ మెంబర్, గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చే ప్రజా కోర్టు లోక్ అదాలత్లో న్యాయ సలహా సభ్యునిగా ఎన్నో క్లిష్టమైన సమస్యలను, తగాదాలను న్యాయబద్ధంగా సంధి చేయడానికి డాక్టర్ సుగుణ్ రావు గారి కృషి వర్ణనాతీతం. వైఎన్ కాలేజ్ బిల్డింగ్ మెంబర్గా, నరసాపురం పట్టణంలోని గొప్ప కళాశాల వైఎన్ కళాశాల, ఆ కళాశాల బిల్డింగ్ అభివృద్ధి కమిటీ మెంబర్గా కళాశాల అభ్యున్నతికి తనదైన శైలిలో సేవలందించిన ఘనత డాక్టర్ సుగుణ్ రావు గారిదే. గుడ్ న్యూస్ ఆర్గనైజేషన్ సామాజిక సేవ, మానవ సేవే మాధవ సేవ. నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించు అనే దైవ సూత్రాన్ని కార్యరూపం దాల్చుతూ గుడ్ న్యూస్ అనే సోషల్ ఆర్గనైజేషన్ 2004 సంవత్సరంలో ప్రారంభించి తన కష్టార్జితాన్ని సామాజిక శ్రేయస్సు కొరకు మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదలకు వైద్య సేవలు అందించడం, నిరాశ్రితులకు, దిక్కులేని వారికి అన్నవస్త్రాలు పంచడం, వరద బాధితులకు వైద్య ఆహార పంపిణీ వంటి అమూల్యమైన సేవలు చేసి సేవారత్న అవార్డును పొందుకున్నారు డాక్టర్ సుగుణ్ రావు గారు. వైద్యుడిగా, సామాజిక సేవకుడిగా, క్రైస్తవ నాయకుడిగా, రాజకీయ ఉద్దండునిగా కళారత్న, ఆంధ్రరత్న, సేవారత్న, వైద్యరత్న, బెస్ట్ సిటిజన్ అవార్డు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2 సార్లు, ఇలా ఎన్నో సన్మానాలు, మరెన్నో సత్కారాలు. ఇంతటి వైవిధ్యమైన విభిన్నమైన ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో నిక్షిప్తమై ఉంటే ఆయనే డాక్టర్ సుగుణ్ రావు గారు. ఇంట గెలిచి రచ్చగెలవాలి. ఒక మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి మనిషిగా తన కుటుంబ సుఖ సౌఖ్యాలతో వెలసిల్లి అందరికీ ఆదర్శం కావాలని నిరంతరం తానే శ్రమించి భరించి కుటుంబానికి తానే భరోసాగా నిలిచి పిల్లలను, వారి భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్ది నాయకుడై, పోషకుడై, పరిపాలకుడై, సైనికుడై ఏ కష్టం తనను దాటి తన వారికి చేరకుండా అందరి గుండెల్లో చెరగని ముద్రగా ఆశా జ్యోతిగా నిలిచిన ఆ ఘనుడు ఇక లేడు. ఆ ఘనుడు ఇక లేడు. నాన్న, మిమ్ములను మేము మరువం. మీ ఆశయ సాధన, మీ అడుగు చాడలు మేము విడవం. ఇట్లు కుటుంబ సభ్యులు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో మా గృహము ఎదుట ఆ దేవునిని ఆరాధించడానికి, స్తుతించడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క సమయంలో మా బంధువులు, మా స్నేహితులు, ఇంకా అనేక మంది ఈ యొక్క సమయంలో మా గృహానికి చేరి ఇంతసేపు మీరు దేవుని ఆరాధించినందుకు కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా మాట్లాడటానికి వీలు లేదు కాబట్టి మీరు దయించి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. నాయన నీకు వందనాలు. అనేక చోట్ల నుంచి వచ్చినటువంటి నీ ప్రియబిడ్డలను ప్రభా, వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యము హృదా కాకుండా వారి హృదయంలో నాటింప చేసుకోవటానికి కృప అనుగ్రహించము తండ్రి. నాయన నీకు వందన. మా కుటుంబాలన్నీ ఈ యొక్క 2వ తారీఖున చేరి నిన్ను ఘనపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నిన్ను స్తుతించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు.
అటువంటి ఐక్యత మా కుటుంబాలకు అందరికీ దయచేయము. అలాగే మా కుటుంబాలను ప్రేమించి, మా స్నేహితులు ఎంతోమంది వచ్చారు, మా బంధువులు ఎంతోమంది వచ్చారు, వారందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, అలాగనే ప్రభా ఈ యొక్క సంవత్సర కాలం ఆది నుండి అంచెం వరకు మా కుటుంబాలని భద్రపరచమని, సహాయం దయచేయమని, దీవులతో నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఈ సంవత్సరాంతం వరకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. యాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు,